ఢిల్లీ కాలుష్యం ఇప్పుడు కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రజారోగ్య సంక్షోభం. గణాంకాలు భయపెట్టేస్తున్నాయి, కోర్టులు హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఢిల్లీలో ఆడాలంటే వెనకడుగు వేస్తున్నారు. మాటల కంటే ముందుగా వెళ్లిన కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సిన సమయం ఇదే. లేకపోతే దేశ రాజధాని శ్వాస తీసుకోవటమే ఒక పోరాటంగా మారే ప్రమాదం ఉంది. దేశ రాజధాని ఢిల్లీ పాలనకు కేంద్రం, రాజకీయాలకు పవర్ హౌస్. కానీ ఇప్పుడు ఢిల్లీ నివాసయోగ్యమైన ప్రదేశమేనా అనే ప్రశ్న తలెత్తేలా పరిస్థితులు మారిపోయాయి. శ్వాస తీసుకోవడం కూడా ప్రమాదంగా మారుతోంది. చిన్నపిల్లల ఊపిరితిత్తులు, వృద్ధుల గుండెలు, క్రీడాకారుల ఆరోగ్యం అన్నీ ఒకే ప్రశ్న అడుగుతున్నాయి. ఈ గాలి ఎవరి బాధ్యత? ప్రభుత్వ దిద్దుబాటు చేస్తోందా, లేక కాలుష్యంతోనే రాజధాని అలవాటు పడుతోందా? ఒకవైపు కోర్టులు ఆదేశాలు ఇస్తున్నాయి, వాహనాలపై నిషేధాలను అమలు చేస్తున్నాయి. మరోవైపు వాస్తవం మాత్రం మారటం లేదు. గ్యాస్ ఛాంబర్ లాగా మారిపోయిన ఢిల్లీలో ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు ఆడలేక టోర్నీ నుంచే ఏకంగా ఆయన తప్పుకున్నాడు. ఇది కేవలం ఒక క్రీడాకారుడి నిర్ణయమా, లేక ప్రపంచానికి ఢిల్లీ గాలి పంపిన హెచ్చరికనా? ఇక్కడ కాలుష్యం ఇప్పుడు దేశ ప్రతిష్టకే ముప్పుగా మారబోతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరవుతోంది. ఇవాళ 7 గంటల వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 346గా నమోదైంది. అంటే ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్ కేటగిరీలోనికి చేరింది. ఆనంద్ విహార్, ఆర్కేపురం, వజీర్పూర్, చాంద్నీ చౌక్, ద్వారకా వంటి ప్రాంతాలలో AQI 350 నుంచి 375 మధ్య నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. చలి, పొగమంచు, కాలుష్యం ఈ మూడింటి కలయికతో ఢిల్లీ నిజంగా గ్యాస్ ఛాంబర్ లాగా మారిపోయింది అనే వాదనకు తాజా గణాంకాలు బలమిస్తున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడుదల చేసిన డేటా ప్రకారం ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో AQI 300 దాటేసింది. మరికొన్ని చోట్లయితే 400కు చేరి సివియర్ కేటగిరీ స్థాయిలోనికి వెళ్ళిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా ప్రమాదకరంగా మారే స్థాయిలో గాలి నాణ్యత క్షీణించింది. ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. దట్టమైన పొగమంచు వల్ల విమానాశ్రయాలలో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయిన విమాన రహదారి రవాణా స్తంభించిపోయింది. ఢిల్లీ కాలుష్యం కేవలం అసౌకర్యం కాదు, ప్రాణాంతకమైన సంక్షోభంగా మారుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతో 1,00,000కు పైగా మరణాలు నమోదయ్యాయి. రోజుకు సగటున 25 మంది కాలుష్య ప్రభావంతో ప్రాణాలు కోల్పోతున్నట్లుగా అంచనా. పిల్లలు, యువత, వృద్ధులు అన్న తేడా లేకుండా కాలుష్యం అందరినీ ప్రభావితం చేస్తోంది. ఆస్తమా, న్యూమోనియా, గుండెపోటు వంటి కేసులు పెరుగుతున్నాయని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్గా మారడంపై సుప్రీంకోర్టు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. పాత వాహనాలే కాలుష్యానికి అతి ప్రమాదమని కారణమని కూడా స్పష్టం చేస్తూ 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలపై నిషేధాన్ని విధించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహనాలను ఢిల్లీకి దూరంగా మళ్లించాలని సూచించింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేస్తోంది. క్యాబ్ పులింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సాహం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. యూనియన్ బడ్జెట్ 2026లో ఢిల్లీ కాలుష్యంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. సుమారు 3,500 పరిశ్రమలను క్లీనర్ ఫ్యూయల్స్ కి మార్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఎమిషన్ స్టాండర్డ్స్ కఠినతరం చేయటం, కాలుష్య నియంత్రణ టెక్నాలజీలకు సబ్సిడీలు ఇవ్వటం వంటి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఢిల్లీ కాలుష్యం అంతర్జాతీయ క్రీడా వేదికలకు మచ్చను తెచ్చింది. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొన్న డెన్మార్క్ స్టార్ ఆండ్రస్ ఆంటోనిన్స్ ఢిల్లీలో ఆడటం ఆరోగ్యానికి ప్రమాదం అంటూ టోర్నీ నుంచి ఆయన తప్పుకున్నాడు. ఢిల్లీలో AQI
348గా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దీనిపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అతనికి $5,000 జరిమానా విధించింది. ఢిల్లీలో ఆడటం కంటే జరిమానా కట్టడమే ఉత్తమం అంటూ ఆంటోనెన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇక మరో డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫెల్డ్ కూడా స్టేడియంలో అపరిశుభ్రత, పావురాల విసర్జితాలు, ధూళిపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మాత్రం ఇక్కడ వసతులు బాగానే ఉన్నాయి అంటూ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయినా ఈ వివాదం భారత్ 2026 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆధిపత్యంపై ప్రశ్నలను లేవనెత్తోంది. ఢిల్లీ కాలుష్యం ఒకరోజు సమస్య కాదు, ఇది సంవత్సరాలుగా పేరుకుపోతున్న వైఫల్యాల ఫలితం. వాహనాల సంఖ్య పెరిగింది, పరిశ్రమలు విస్తరించాయి, కానీ వాయుశుద్ధి చర్యలు మాత్రం జరగటం లేదు. తాత్కాలిక ఆంక్షలు ఉపశమనం ఇవ్వవచ్చు, కానీ శాశ్వత పరిష్కారం ఇవ్వవు. శ్వాస తీసుకోవటం ఒక హక్కుగా మారకముందే స్వచ్ఛమైన గాలి పొందటానికి చర్యలు వేగవంతం చేయాల్సిందే. రాజధాని గాలి శుభ్రపడితేనే దేశ భవిష్యత్తు ఊపిరి పీల్చగలదు.